వెల్కమ్ టు 29 న్యూస్. తుళ్లూరు మండలం శాఖమూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతి వనం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రి పోలీస్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిరాల మ్యానిపిల్లి మాణిక్యారావు, తెలుగుదేశం నాయకులు, దళిత నేతలు ఉన్నారు. దొంగలించబడిన విగ్రహాలు, శృతివనం ప్రాజెక్టు నిర్వీర్యం ప్రాంతాలను పరిశీలించిన నేతలు మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ పేరు అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు దోపిడీకి వైకాపా ప్రభుత్వం తెరలేపింది అని మండిపడ్డారు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అమరావతి రాజధాని కేంద్రంలో ఏర్పాటు చేయి తలపెట్టినటువంటి ప్రాంతం. ఇక్కడ ఇప్పుడే చూసాం, 36 కోట్లు ఖర్చు పెట్టాం ఆ రోజు ప్రభుత్వం. 26% పనులు పూర్తయినాయి. స్మృతివనం పనులు, ఫౌండేషన్స్ మొత్తం కూడా అయిపోయినాయి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. 7 విగ్రహాలు ఉండే, ఒక విగ్రహం ఉంది. 6 విగ్రహాలు గతంలో మేము ఈ స్మృతివనం పరిశీలనకి 2-3 సార్లు నేను, రామయ్య గారు, మేమందరం ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరం రావడం జరిగింది. ఈ స్మృతివనం ఉంటే ఇది ప్రజలకు చూపిస్తా ఉన్నాం, దీన్ని తెలియజెప్తా ఉన్నాం, వెలుబుచ్చుతా ఉన్నాం అని చెప్పి ఒక దుగ్ధతో, కుట్రతో, కుయుక్తులతో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా దొంగిలి చూపారు ఆ రోజు. దీని మీద కూడా వివాదం నడిచింది కొంతకాలం. ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఎల్లుండి ముఖ్యమంత్రి ఓపెన్ చేయబోతా ఉన్నారు, ఆవిష్కరించబోతున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇది ఎప్పుడో చేశాం. ఆనాడు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అసెంబ్లీ ఉన్నప్పుడు 2 రోజులు 125వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాడు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి శ్లాఘిస్తూ ప్రతి శాసనసభ్యుడు కూడా ఆ రోజున ఆయన్ని వేణోళ్ల కొనియాడటానికి ఆ శాసనసభ సమావేశాలు 2 రోజులు నిర్వహించాం. ఆ సమావేశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బహిష్కరించి బయటికి వెళ్ళిపోయాడు. అంబేద్కర్ గారి స్మృత్యర్థం 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది, సమావేశాలకే రాకుండా. ఆ రోజు తీసుకున్న నిర్ణయం రాజధాని కేంద్రంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని, దానిలో ఇండోర్ అవుట్డోర్ ఆడిటోరియాలు, బుద్ధిస్ట్ ధ్యాన కేంద్రం, 10,000 వాల్యూమ్స్తో ఒక లైబ్రరీ, అదేవిధంగా ఒక మ్యూజియం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. 20 ఎకరాల స్థలాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు. దానిలో 26% పనులు పూర్తి చేసాం, 36 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఈ అమరావతిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేశాడో అదేవిధంగా ఈ ప్రాజెక్టు అంబేద్కర్ గారి స్మృతివనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్నానన్నాడు. ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు విలువ 137 కోట్లు, హైదరాబాద్లో కేసీఆర్ గారు 150 కోట్లతో ఇదే 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ 404 కోట్లు అంట. అంటే 100 కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ రోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి పథకాన్ని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని, జగన్ విదేశీ విద్య